స్వామి, రాబోయే రోజుల్లో భక్తుల పాపాలు పెరుగుతాయి. అప్పుడు ఆ పాపాలు ఆగాలంటే ఎలా? దేవి, కర్మచక్రం అనే ఒకటుంటుంది. మనిషి ఏ తప్పు చేసినా అది ఎక్కడున్నా వెతికి మరీ శిక్షిస్తుంది. స్వామి, మీకు అబ్బాయి పుట్టాడు సార్, కానీ మీ ఆవిడ చనిపోయారు. హర హర శంకర శివ శంకరా, దరిని దాటించే పరమేశ్వరా. ఓం నమః శివా జపమే శరణం, నీవే మా గతి శంభో శివా. గంగాధర శూలపాణి నీవే, కైలాసగిరిలో నివసించే దేవా. నీలకంఠ నీ కరుణ చూపవే, పాపాలను పారద్రోలే పరమాత్మా. నటరాజ నృత్యమాడే స్వామి, దమరుకం నాదం వినిపించే దేవా. పంచాక్షరి మంత్రం పవిత్రమైనది, నీ నామస్మరణ మోక్షప్రదం. నమస్కారం. చెప్పు. ఏమిటి? టిఫిన్ చేశారా? చేశాను. టాబ్లెట్ వేసారా? మీకు విషయం చెప్తాను. ఏమిటి? నేను అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వెళ్తావు? 2-3 రోజులు వెళ్తాను. నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంటాయి. ఎంత? 2 లక్షలు 3 లక్షలు అవసరం పడుతుంది. ఎంత అవసరం పడుతుందా? మీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మీరు ఏమంటారు? వెళ్తూగా తల్లిని పిల్లడి చిన్నప్పటి నుంచి అన్ని చేసి అంత పెంచి ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఆ 2-3 లక్షల గురించి ఇంకా ఆలోచించినందుకు నేను ఏదో చేస్తానులే. చేసి ఆ 2-3 లక్షలు 3 లక్షలు సర్దుబాటు చేస్తాను. ఎప్పుడు వెళ్తున్నావు? 2 రోజులు అన్నావు. డబ్బులు రేపు సెటిల్ చేస్తే 2 వెళ్తాను. నన్ను కూడా తీసుకెళ్తావు కదా? 1 సంవత్సరం అయిపోయిన తర్వాత నేనే వస్తాను, మిమ్మల్ని తీసుకుని. సంవత్సరం పడుతుందా? ఈలోగా సెటిల్ అయితే నేనే వస్తాను. అలాగే అలాగే. ఏమిట్లా సంవత్సరం అవుతుంది అంటే మళ్ళీ వచ్చేసరికి చిన్నప్పుడే మీ అమ్మ వదిలేసింది. ఇప్పుడు నువ్వే అమ్మచ్చి నేను అల్లాడిపోతుగా పెంచుకుంటే నువ్వు ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావు. అమెరికా అంటున్నావు, అక్కడ ఎలాగుంటుందో ఏమిటో తెలియదు. మళ్ళీ సంవత్సరం తర్వాత తిరిగి వస్తాను అంటున్నావు. సంవత్సరం పోయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను నేను. అంతవరకు కొద్దిగా ఓపి పట్టాలి. ఏమి చేస్తాం మరి? నీ జీవితం కాదనలేను. అలాగే 3 లక్షలు రెడీ చేసుకోండి. అలాగే అలాగే నేను ఏర్పాటు చేస్తానులే. వీడికి నేనే ఫోన్ చేస్తాను. ఏం చేస్తున్నాడో ఏమిటో.
This number can't be reachable right now. ఫోన్ అవ్వట్లేదు. ఎక్కడ తెచ్చాడో ఏమో తెలియదు. ఎక్కడ ఉన్నాడో ఏమిటో ఫోన్ కూడా అవ్వట్లేదు. ఏమిటో వీడు ఫోన్ చేస్తే ఫోన్ అవ్వటం లేదు. ఏమిటో జ్వరం వచ్చింది. వీడు ఏంటి ఇలా తయారయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చేద్దామన్నా వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ మనకు చెప్పు. వీడు ఎక్కడ ఉన్నాడో ఏమిటో. ఎప్పుడు జ్వరం వచ్చింది. అరే నాన్న ఏమో మాత్రమేదిరా లేడు కదా. హలో నాన్న ఏమిట్రా నాన్న ఫోన్ చేస్తే ఫోన్ లేకపోతే ఎక్కడ ఉన్నావో ఏమిటి చేసినావో తిన్నావో లేదో ఏమిటి తెలీదు. ఫోన్ వస్తానన్నావు రాలేదు. అలా ఏడు ముసలోడా చంపుతాను. 100 మెసేజ్లు 100 ఫోన్లు చేత నేను అమెరికాలో ఉన్నాను. నాకు బోల్డ్ పనులు ఉంటాయి. అలా ఎన్నాళ్ళు అలా ఇంక బతుకుంటావు నువ్వు మమ్మల్ని చంపడానికి. కాకపోతే నువ్వు 10 సార్లు ఫోన్ చేస్తే నేను బ్లాక్లో పెట్టేస్తాను నీ నెంబరు. ఏం చేసుకుంటో చేసుకో. మీ ఊరికి అసలు నేను రాను. ఆ కంపెనీ నేను రమ్మంటావా ఏంటి ఆ కంపెనీలోకి? అడగంటే నాన్న నీ గురించే కదా ఎన్నాళ్ళు కూడా కష్టపడింది చక్కగా ఉంది పెంచి పోషించి ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అలాగంటే అలాగవుతుంది. మళ్ళీ మాట్లాడుతున్నావు మేము ముసలోడా. అలాగంటే అలాగవుతుందిరా. పెట్టే ఫోను. నువ్వు తెస్తే అప్పుడు నిన్ను చూడడానికి అప్పుడు వస్తాను నేను. అంతవరకు నేను రాను. ఆ కంపెనీలోకి నేను రమ్మంటావా ఏంటి ముసలోడా? అలాగ 100 మెసేజ్లు 100 ఫోన్ కాల్ చేసుకొని అక్కడ మా పనులు ఉంటాయి కదా, మరి డిస్టర్బ్ చేస్తావేటి నువ్వు? మరి అయ్యో శ్రీరామచంద్ర ఏమిటి బాధ నాకు వచ్చింది. చిన్నప్పుడేమో తల్లి ఆమెను తీసుకెళ్ళిపో, ఇప్పుడేమో వచ్చి కొడుకుని దూరం చేసాం. ఎవరూ లేని బతుకు నాకెందుకు అయ్యా, నీ దగ్గరికి మనం తీసుకెళ్ళిపో అయ్యా. నాకు ఈ జీవితం వద్దు, నేను కల్పించుకో, నీ దగ్గరికి తీసుకెళ్ళిపో. వచ్చేసాను. ఆ ముసలి కొడుకుతో పల్లైపోతున్నాం. ఏంటి బాగా చంపేస్తాను. హాస్పిటల్ తీసుకెళ్ళు మా అక్కలు లేవు ఏంటి అర్థం అవ్వట్లేదు. మరి ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అమ్మ ఏ బాధ లేదు. సంతోషం పడకు బిడ్డ, సంతోషం పడకు. నువ్వు చేసిన పాపం నీడల వెంట వస్తుంది బిడ్డ. సంతోషం పడకు. నువ్వు వేసిన అడుగులు నేల మీదే మిగులుతాయి. నువ్వు చేసిన తప్పులు కాలంతో బయటపడతాయి. మనుషులు చూడకపోయినా మాయగా దాచిన పంచభూతాల కళ్ళు ఎప్పుడు మూయవు బిడ్డ. సంతోషం పడకు బిడ్డ, సంతోషం పడకు. నువ్వు చేసిన కర్మ నీ ముందే నిలబడుతుంది బిడ్డ. గాలి వినిపిస్తుంది. అరే శ్యామ్ గోపాలు, ఇలా ఉండలేకపోతున్నాను రా, బాగా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ తీసుకొని వెళ్ళరా. అలాగంటా వేట్రా, దీన్ని ఎంత పెంచి పెద్ద చేసింది దీనికోసమేనా? అలాగంటా వేట్రా. అరే అలాగంటా వేట్రా శ్యామ్ గోపాలు, నేను ఎంత పెంచి పెద్ద చేశాను కదరా. అయితే నిన్ను చంపడం నేను చంపడం కాదు, నిన్నే ఉద్దేశంలో పడతాను. శ్యాము చూసారా ఈ లోకం ఎలా ఉందో. ముసలోళ్ళని చూడకుండా నా కొడుకు బయటికి తోసేశాడు. 20 సంవత్సరాల ముసలోని. ఇప్పుడు నేనేం పని చేయగలను? నాకు ఒంట్లో బాగోలేదు. నన్ను తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో పడేశారు. నా కొడుక్కి కోడలకి నేను బరువు అయిపోయానట. ఆ వండుకుని మనిషి బ్రతుకు ఉన్నప్పుడు విప్లవం తెలీదురా. బ్రతికేనంత కాలం డబ్బు అహంకారం మిగిలేదురా.
ఎందుకురా కళ్ళ ముందు ఉన్న బంధాలు కనిపించవు గదా, కాసుల వెనుక పరిగెత్తే మనసే మారదు గదా. నవ్వులు మరిచిపోయి నిన్ను నువ్వే కోల్పోయావురా, నీడలా వెంటపడే నిజం తెలుసుకోలేదురా. మనిషి బ్రతుకు ఉన్నప్పుడు విప్లవం తెలీదురా, బ్రతికేనంత కాలం డబ్బు అహంకారం మిగిలేదురా. చివరికి మట్టిలో కలిసిపోయే శరీరమైతే ఏముందిరా ఈ జీవితం ఎందుకురా. చేతిలో ఉన్నదంతా నీదని అనుకునేవాడివి, చివరికి తీసుకెళ్లేది ఏమీ లేదని మరిచావురా. అహంకారం గోడలు కట్టేసి ఒంటరిగా నిలిచావురా. అంతం దగ్గరలోనే అన్ని వదిలిపోతాయురా. ప్రేమే నిజమురా, పరమార్థం అదేరా. పరులు కోసం బ్రతికితే జీవితం పూర్ణమురా. కన్నీళ్లు కాదు నవ్వులు పంచితేనే నీ పేరు నిలిచేది, కాలం దాటినప్పుడురా. భగవంతుడా, ఏ జన్మలో నేను ఏ పాపం చేశానో కన్నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, రోడ్డును పడేశాడు. భగవంతుడా, మీరే నన్ను దిక్కు. కర్మ కర్మ చేసిన కర్మ ఎక్కడికి పోతుంది బాలగోపాల? ఎవరు స్వామి మీరు? నా పేరు సాంబశివరావు. నేను చాలా దూరం నుంచి వచ్చాను స్వామి. నీ పేరు తెలుసు స్వామి, నీ పేరు బాలగోపాల. నీ నాన్నగారి పేరు రాజగోపాల, నీ కొడుకు పేరు ఆచార్య గోపాల. నీ వివరాలన్నీ తెలుసు స్వామి. నువ్వు చేసిన పాప పుణ్యాలన్నీ తెలుసు స్వామి. నువ్వు చేసిన పాప పుణ్యాలన్నీ నాకు తెలుసు. భగవంతుడిని నిందిస్తున్నావు కదా, ఏం చేశాను భగవంతుడా, నాకు ఎందుకు ఈ శిక్ష? నేను ఏం చేశానని నిందిస్తున్నావు భగవంతుడిని. ఈ జన్మలోనే తప్పు చేశావు, ఈ జన్మలోనే కర్మ చేశావు. మీ నాన్నగారిని నేను చేసిన తప్పేటండి? పిచ్చివాడా, నేను చేసిన తప్పేంటి అని నన్ను అడుగుతున్నావే? నీకు తెలీదా నువ్వు ఏ తప్పు చేశావో? అది నీకు తెలీదా నాయన? మీ నాన్నగారు 80 సంవత్సరాల వయసున్నాయన్ని, తల్లి కూడా నీ తల్లిగారు నీ పుట్టినప్పుడే చనిపోయారు. ఆయన్ని ఏకాకి పక్షిలా ఒంటరిగా ఒక్కడినే వదిలేసి నువ్వు దూరంగా విదేశాలకు పోయి అక్కడ జలసాలు చేసుకుంటూ విదేశాల్లో హాయిగా మతలబై హాయిగా ఉంటూ రాజయోగంలా బతికి నీకు ఒక పిల్లాన్ని పెళ్లి చేసుకుని నీవు పిల్లని కని ఇన్ని చేసిన నీవు నీ తండ్రికి ఒక్కసారి నా ఫోన్ చేసావు కాదు. ఆఖరికి ఆయన చితిమంట ఆఖరి చూపుకి నువ్వు వచ్చావు. కానీ లాభం ఏంట్రా మూర్ఖుడా? నువ్వు చేసిన తప్పే ఇది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఎంతో ఘోషించిందో తెలుసా నీకు? నువ్వు చేసిన కర్మ పాపం ఈ లోకంలో ఇప్పుడే అనుభవించే పోతారు అందరైనా సరే. నువ్వు చేసిన పాప కర్మాలు ఎవరు చూడటం లేదనుకోవద్దు. నువ్వు చేసిన తప్పులన్నీ ఈ మనుషులు, ఈ చట్టాలు, ఈ న్యాయాలు ఏవి చూడకపోవచ్చు. కానీ పంచభూతాలంటూ కొన్ని ఉంటాయి. భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు. ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు మన పాప కర్మాలన్నీ. ఆయనే లెక్కలు తెలుస్తాడు. చూసావు కదా నువ్వు నీ కొడుకుకి ఎలా చేశావు, నీ నాన్నకి. ఈ రోజు నీ కొడుకు అదే విధంగా నిన్ను కూడా ఇలాగే చేశాడు. ఇది కాదా కర్మంటే? ఇది కాదా కర్మంటే? స్వామి, నా తప్పు నాకు తెలిసి వచ్చింది. తెలిసి వచ్చినంత మాత్రాన లాభం ఏంటి? ఆఖరికి అన్నీ అయిపోయాయి. నీవు ఇండియాలో ఉండి మీ నాన్న పక్కన బండు ఉంటే ఈ పాటికి మీ నాన్న బతికి 100 సంవత్సరాలు బతికున్న మనిషిని కేవలం 80 సంవత్సరాల్లోనే చంపేశావు కదా. ఇంకా అన్ని అయిపోయిన తర్వాత తప్పు తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. కర్మ చేశావు. ఇది చాలా పెద్ద తప్పు చేశావు. నాన్నగారు బతికుండేటప్పుడు ఎంత బాగా చూసుకోవాల్సి పోయి ఆయన కష్టపడి అప్పు చేసి శ్రమించి చదివించి నిన్ను కష్టపడి చదివించడానికి ఆయన ముప్పు తప్పులు పడి నిన్ను చదివించారు. నువ్వేం చేశావు? ఏం చేశావు నువ్వు? ఆయన అంత కష్టపడి చదివించి అంత ప్రయోజకుని చేస్తే నాన్నగారిని వదిలేసి దూరంగా ఎటో వెళ్ళిపోతానంటావు.
నాన్నగారిని వదిలేసావు. నీ తండ్రి నీకు భారం, నీ పిల్లం నీకు భారం కాదు. ఎందుకంటే పిల్లం చెప్పిన మాటలు విని నీ తండ్రిని వదిలేశావు. ఆయన దిక్కు తోచక ఏమి తోచక భగవంతుడు ఆడి ఏడ్చుకొని చచ్చిపోయాడు ఆ మనిషి. ఇది కాదా నాయన పాపకర్మం అంటే? ఇది కాదా నాయన కర్మం అంటే? కర్మచక్రం ఉంటుంది బాబు. కర్మచక్రం ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు చేసిన పాప కర్మాలు ఈ మనుషులు, ఈ చట్టాలు, న్యాయాలు చూడకపోవచ్చు. కానీ నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన కర్మం ఆ భగవంతుడికి తెలుసు, పంచభూతాలకి తెలుసు. నువ్వు చేసే ప్రతి అడుగు, నువ్వు చేసే ప్రతి తప్పు భగవంతుడికి తెలుసు. ఇప్పుడు నేను ఏం చేయమంటారు? నన్ను ఈ కర్మ నుంచి విడిపించడానికి అవదంటారా? అవ్వదు. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా సరే చేసిన కర్మ పోదు. నువ్వు ఎందులో మునిగినా సరే చేసిన కర్మ, చేసిన పాపం ఎక్కడికి పోదు. అనుభవించకాలం అనుభవిస్తూనే ఉంటావు. అనుభవించి నీకు అప్పుడే మరణం ప్రాప్తం కాదు. నీవు నరకం పడి అప్పుడు స్వర్గస్థులవుతావు. పాపకర్మం ఎలా ఉంటుందో తెలిసి వచ్చేలా వస్తుంది నీకు. స్వామి, తెలియక తప్పు చేశాను, మీరే నన్ను క్షమించాలి. నేను క్షమించచ్చు, కానీ పంచభూతాలు కర్మచక్రం అనేది క్షమించదు కదా నాయన. శుభమస్తు. ఇకనైనా కర్మలు చేయకుండా, పాపాలు చేయకుండా బతకండి. అప్పుడే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కర్మ చేసిన పాపం, కర్మ చేసి పాపం చేసి తప్పించుకుంటానని నేను సుఖ సంతోషాలతో ఉంటానని అనుకుంటున్నావు. కానీ అది తప్పు. కర్మ దాటిని పాపం చేసి ఈ రోజు హాయిగా సుఖంగా జీవించవచ్చు. కానీ రేపొద్దున ఆ పాపం, నువ్వు చేసిన కర్మే నీకు తిరిగి మళ్ళీ వస్తుంది. అది నువ్వు ఎక్కడున్నా, ఏ అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా సరే వెతుక్కుని మరీ వస్తుంది. కర్మ వస్తుంది. ఈ రోజు నువ్వు చేసిన ఏదైతే నువ్వు చేస్తావో అదే నీకు మంచి అవుతుంది. నువ్వు మంచి చేస్తే మంచి అవుతుంది, చెడు చేస్తే చెడు ఎదురవుతుంది. 10 మందికి సహాయం చేస్తే రేపు పొద్దున 10 మంది నీకు సహాయం చేస్తారు. 10 మందికి అన్యాయం చేసావా, మట్టి కొట్టుకుని పోతావు. చేసిన కర్మ ఈ రోజు ఇక్కడ తప్పించుకోవచ్చు. కర్మ చేసి పాపం చేసి ఈ రోజు మేడలు కట్టుకోవచ్చు, సుఖ సంతోషాలతో వదిలచ్చు. కానీ ఈ కర్మ వదలదు. ఎప్పటికైనా సరే కర్మ నిన్ను వెంటాడుతుంది. నువ్వు ఎక్కడున్నా పట్టి పీడించి నిన్ను వెంటాడుతూ వస్తుంది కర్మ. పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర.